హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన కొన్ని ఆ, ధ్యానానికి సంబంధించిన ఆ, ఈ రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి తెలుసుకుందాం. అంటే ఇవి దేనికంటే ఎవరికైతే నాకు ధ్యానం కుదరట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, ఏమైనా కోరిక ఉంది కానీ ఆ కోరిక నాకు ధ్యానం చేయాలనే కోరిక నాకు నెరవేరట్లేదు, నేను ఏం చేయాలి, ఎలాగైనా సరే నేను ధ్యానంలో విజయం సాధించాలి, ఓకే, నేను నా ఆత్మదర్శనం చేసుకోవాలి. ఇట్లా ఎవరైతే తీవ్ర కోరుకుంటుంది కానీ వాళ్ళు చేయలేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను. అది జస్ట్ మీ ఫాలో అవుతే ఆటోమేటిక్గా ఎలా మీకు ధ్యానం బాగా కుదిరి మరి గంటల గంటలు చేయడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు నా వీడియో నచ్చట్లయితే అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినట్టు మీకు అప్డేట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా మన వీడియో లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీకు ధ్యానం బాగా కుదరాలంటే, ఓకే, ధ్యానం చేయాలని ఇంట్రెస్ట్ ఇంకా బాగా బాగా మీకు మీకు కలగాలంటే మీకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏంటంటే మనం చూద్దాం. అవి ఏం కాదు, చాలా సింపుల్, చాలా సులభమైన టిప్స్ కూడా అవి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే ఒకేసారి మనం కంచంలో అన్నం పెట్టుకున్నప్పుడు అదంతా మనం ఒకసారి తినగలమా? ఒక్కొక్క ముద్ద మనం తింటాం. అలాగే మనం ఏ పని చేసినా కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్న కాన్సెప్ట్లో మనం చేసుకెళ్తాం తప్ప అన్ని కలగపులంగా మనం ఎప్పుడు కూడా ఏ పని చేయము. చదివేటప్పుడైనా సరే ఓకే, ఒక్కో లైన్ అంటే నేను ఒక సెంటెన్స్ ఇట్లా చదువుకుంటూ వెళ్తాం. ఓకే, మీరు ఏ పని చేయండి, మనం నడవాలన్నా ఒక అడుగు తర్వాత ఇంకో అడుగు వేసుకుంటూ వెళ్తాం. ఓకే, అలాగా మనం వేరే ఊరు వెళ్ళాలన్నా మధ్యలో ఊరు ఉదాహరణ తర్వాత కూడా దాటుకుంటూ వెళ్తాం. ధ్యానం కూడా మీరు జస్ట్ మీకు ధ్యానం చేయాలనే ఇంట్రెస్ట్, ఆసక్తి కలగాలన్నా, అదేవిధంగా మీరు గంటల చేయాలన్నా, మీరు ఒక ధ్యానంలో నేను ఒక ఉన్నత స్థాయి అంటే ఒక కొన్ని గంటల సాధన చేసి చాలా మంది యోగులు ఉన్నారు. చాలా మంది కొన్ని గంటలు చేస్తున్నారు. 20 గంటలని, 22 గంటలని, 40 గంటలని ఇట్లా ఉన్నాయి యూజువల్గా. ఓకే, మీరు వాళ్ళ యొక్క గంటలు చూసి మీరు భయపడిన అవసరంలా, మీరు కూడా చేయగలరు. అది ఎట్లాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనకి ధ్యానం బాగా కుదరాలంటే మీకు ముందు చెప్పిన విధంగా మనకి ఆలోచనలు అనేవి కట్ చేయాలి. ఆలోచనకు కుదిరితే కట్ అయితే మీకు ధ్యానం బాగా కుదురుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఆలోచనలే డైరెక్ట్ మనం ఆలోచనలే రాకుండా మనం ఎలా చేయాలనేది ఒక పాయింట్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన అనేది మనకి ఎలా తయారవుతుందంటే యూజువల్గా మీ కళ్ళతో చూస్తుంది అది ఆలోచన రూపంలో ఉంటుంది. విన్నది, ఓకే, మీ కళ్ళతో చూస్తుంది, విన్నది, తర్వాత మీరు మాట్లాడింది, ఇవన్నీ కూడా మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు అవి మీకు ఒక పిక్చర్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి ఆలోచనలన్నీ కూడా. ఓకే, మీరు మీ ఆలోచనలు మీకు కనిపించేది ఎప్పుడు ఒక ధ్యానంలో మాత్రమే. ఓకే, మీరు మీకు తెలియకుండా ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఒక టీ తాగినప్పుడు, టిఫిన్ తాగినప్పుడు, లేదా బయటకు వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు రకరకాల మాట్లాడుతూ ఉంటూనే వేరే వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంటే లోపల ఆల్రెడీ మనసు రన్ అవుతూ ఉంటుంది. ఓకే, అవి మీకు తెలియదు, మీకు తెలియకుండానే రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ధ్యానం చేయట్లేదు కాబట్టి. ధ్యానం చేస్తే అవి తగ్గి అవి తగ్గే ముందు అవి యొక్క వాళ్ళు చూస్తారు. ఆలోచన మనం చూడలేదు. ఒక ఆలోచన అనేది ఏదో ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుందని అనుకుంటాం, కానీ కళ్ళు మూసినప్పుడు ఆ ఆలోచన ఏంటన్నది ఆ రూపం మీకు కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, ఆలోచన చూడాలంటే కళ్ళు మూయాల్సిందే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అసలు ఆలోచనలే మనం తగ్గించే ప్రాసెస్లో. అందుకే మీకు తమ్మనేలో చెప్పిన విధంగా మీరు ఈ ఒకటి ఖాళీ చేస్తే కింద ఖాళీ చేస్తే పైన కూడా ఖాళీ అవుతుంది. అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది అనే కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ మీరు కనుక కడుపుని ఖాళీగా ఉంచుకొని ధ్యానం చేస్తే
అప్పుడు ఆలోచనలు థింక్ ఆలోచన మనసు ఆలోచన చేయలేదు. మీకు కడుపులో ఆహారం ఉంటేనే ఆలోచన అనేది ఆటోమేటిక్గా మీకు తిన్న ఆహారం ఏదైతే ఉందో అవే మీ ఆలోచనలు. ఓకే, మీరు ఎటువంటి ఆహారం తింటున్నారు, ఓకే, ఆ, నిల్వ ఆహారం తింటే దాని తగ్గ ఆలోచనలు ఉంటాయి. ఓకే, ఇంకా బయట బయట ఎవరెవరు వండి చేస్తే వాళ్ళ యొక్క గుణాలన్నీ కూడా ఆహారంలో మిళితమై ఆటోమేటిక్గా మీ యొక్క ఆలోచన ధోరణి కూడా మారిపోతుంది. సో అందుకే మనం బయట వండిన వంటలు తినకూడదు. ధ్యానులు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ వంటలు అంటే పిరమిడ్ ఎక్స్ప్రెస్లు, పిరమిడ్ మాస్టర్ ఇంటి దగ్గర మనం భోజనం చేయడం కానీ, పిరమిడ్స్ లో మనం భోజనం చేయడం కానీ, ఓకే, ధ్యానులు ఆత్మ బంధువులు ఇంట్లోనే మనం భోజనం చేయడం కానీ చేయాలి. ఎప్పుడో మనం బయటికి వెళ్ళినప్పుడు, తర్వాత మన ఇంట్లో ఎప్పుడు కూడా మన చేతితో మనం ధ్యానం చేసుకుని మనం తిన్నప్పుడు ఆలోచన ద్వారా వేరే ఉంటాం. సో ఇది మీరు కడుపు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఆటోమేటిక్గా మైండ్ ఖాళీ అయిపోతుంది. ఇది ఒక సూత్రం. అందుకే నేను మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా మీకు తెల్లవారుజాముని, ఓకే, తెల్లవారుజాముని 3 గంటల నుంచి 6, 7 ఈ టైంలో మీ కడుపులో ఎటువంటి ఆహారం ఉండదు. కాబట్టి ఎంటీ స్టమక్ ఉంటుంది, ఖాళీ కడుపు. ఓకే, అప్పుడు కూడా మైండ్ ఖాళీగా ఉంటుంది. అలాగే ఖాళీ కడుపుతో మీరు ధ్యానంలో కూర్చోవడం వల్ల ధ్యానం గంటల మీరు చేయడానికి మీకు కుదురుతుంది. ధ్యానం ఎటువంటి వాళ్ళకైనా ఆ టైంలో కుదురుతుంది. నా వల్ల కాదు, నాకు ఆలోచన వచ్చేస్తుంది అన్న వాళ్ళకు కూడా ఆ టైంలోనే మీకు బాగా కుదురుతుంది. ఇది ఒక ప్రాసెస్. సో అందుకు కడుపు ఖాళీ టైము అది. నెక్స్ట్ మనకి ఖాళీకి ఎప్పుడైతే కడుపు అంటే మన రోజు దినచర్యలో భాగంగా నేను మీకు చెప్తున్నాను. తెల్లవారుజాము 3 గంటలు మనం ఏం తినం కదా. అలాగే మళ్ళీ మనం ఎప్పుడు తినం, యూజువల్గా భోజనం చేసిన తర్వాత మన భోజనం 12:30, 1 గంట, 1 గంట 2 గంటల అయిపోతుంది. అది జస్ట్ 1 గంటన్నర అట్లా తినేస్తారు ఆటోమేటిక్గా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఓకే, 1 గంట 1 గంటన్నర లోపే తినేస్తారు. అంటే 3 తర్వాత మీకు స్టమక్ ఖాళీగా ఉంటుంది. 3 అట్లా అన్నట్టు. అందుకే నేను మార్నింగ్ 3 to 6 అంటాను కుదిరే వాళ్ళకి. అదేవిధంగా మధ్యాహ్నం 3, 6 అంటాం. ఎందుకంటే ఖాళీ టైం. అప్పుడు ధ్యానం కూర్చున్నాక ధ్యానం లేచాక మీరు ఏమైనా తినాలనుకుంటే తింటారు, తాగుతారు. కానీ మీరు ధ్యానం కూర్చున్నప్పుడు పొట్ట ఖాళీగా ఉంటుంది. పొట్ట ఖాళీ అంటే మీ మైండ్ ఖాళీగా ఉంటుంది అనేది ఇక్కడ ఒక టెక్నిక్. అదేవిధంగా రెండోది మీకు ఇదొక పద్ధతి అయితే, తర్వాత మీకు ఆలోచనలు, ఓకే, ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. టైం ఉన్నవాడు ఇలా చేయండి. ఆలోచనలు వస్తున్నాయి కానీ ధ్యానం కుదరట్లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే తర్వాత ధ్యానం చేయాలని చేయలేకపోతున్నాను, వీళ్ళకి అసలు ధ్యానం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అనేది కొంతమందికి, కానీ నాకు చెయ్యాలంటున్నారు బలవంతంగా. ఇలాగ కొంతమంది రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ఈ బ్యాచ్ వీళ్ళందరూ ఏం చేయాలంటే నాకు ధ్యానం ఎట్టి బస్సులో గంటలు చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను, నాకు కుదరట్లేదు, ఇంట్లో పిల్లల వల్ల, భర్త వల్ల, లేకపోతే నా భార్య వల్ల, లేకపోతే ఇంకా రకరకాల ఎలిమెంట్స్, ఉద్యోగం వల్ల, బయట పనుల వల్ల, బిజినెస్ వల్ల. ఈ బ్యాచ్ నేను చెప్పేది ఏంటంటే ధ్యానం కుదరదు కానీ చెయ్యాలి అని ఒక తప్పకుండా చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు డైలీ ఒక 5 సార్లు కానీ 6 సార్లు కానీ 5 నిమిషాలకు ఒకసారి చేయండి. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ లోపల మీరు ఎలాగే పడుకునే ముందు ధ్యానం చేస్తే పడుకోవాలి, లేచే ముందు ఎలాగే ధ్యానం చేస్తారు అనుకుందాం మామూలుగా. ఇది కాకుండా ఈ రెండు జనరల్గా చేస్తారు మీరు. ఇది కాకుండా మిగతా టైంలో మీకు ఖచ్చితంగా మీకు బోర్డు టైం ఉంటుంది. టైం లేదని అది అబద్ధం, అది బూత్ కూడా. ఇది టైం లేదన్నది, టైం ఖచ్చితంగా ఉంటుంది. టైం లేదంటున్నారంటే అది మీకు అది అబద్ధం అని మనం చెప్పాలి. ఎందుకంటే అందరికి ఉండేది 24 hours. అందరూ కూడా ఎవరికైతే టైం ఉందని పని చేస్తుంటారో వాళ్ళే ఎక్కువ పని చేస్తారు. నేను బిజీగా ఉన్నాను, నేను ఖాళీ లేదన్న వాళ్ళు అక్కడ ఏమీ లేదని. కోర్స్ కొంతమంది ఎదుటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే అప్పుడు మనం బిజీగా ఉన్నామని చెప్తారు, ఈ కాన్సెప్ట్ వేరు. కానీ యూజువల్గా ఎవరైతే రెడీగా ఉంటారో ఏ పని చేయడానికైనా వాళ్ళు టైము ఎక్కువ ఉందని మనం చెప్పాలన్నమాట. వాళ్ళు టైం బాగా ఉపయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళు 2-3 గంటలు చేయడం పని జస్ట్ ఒక 1/2 hour అలా చేసేసుకుని రెడీ చేసుకుని ఇంకా టైం ఎక్కువ ఉపయోగించుకుంటారు. సో బిజీ కొంతమంది ఏంటంటే తర్వాత
బిజీగా ఉన్నాను అని చెప్పేసి పాపం టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయరు. వాడు ఎవరు వచ్చినా నేను బిజీగా ఉన్నాను. ఓకే, ఇదో కేటగిరీ. సో ఎక్కువ యూజువల్గా టైం ఉపయోగించేవాళ్ళు, తెలివైన వాళ్ళు ప్రతి దాన్ని ఉపయోగించుకుంటారు. సో మీకు 5 మినిట్స్ ఓన్లీ, ఎక్కువ అవసరం లేదు. మీరు 5 నిమిషాలు అంటే 5 మినిట్స్ ఇలాగే మీరు ఒక 5 సార్లు చేసుకోండి. ఇది రాత్రి పడుకునే ముందు కాకుండా, పడుకునే ముందు ఎలా చేస్తారు, లేచిన తర్వాత చేస్తారు, అది కాకుండా డైలీ మీరు మీ వర్క్ స్టార్ట్ చేసి మీ పని ఏదైతే దినచర్య ఏదైతే ఉందో, అది చదువు అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మళ్ళీ ఇంటికి వచ్చే లోపల మీరు 5 టైమ్స్ 5 సార్లు 5 నిమిషాలు చెప్పి చేయండి. ఓకే, ముస్లిమ్స్ ఎలా చేస్తారు, నమాజ్ టైపు, ఆ టైప్లో ఎలాగ 5 టైమ్స్ అంటే అప్పుడు దానివల్ల ఏంటంటే ఈ 24/7 మీరు ఆల్రెడీ నైట్ లేచే ముందు పడుకునే ముందు చేస్తారు కదా, ఆ రెండు ఇది ఒక 5 టైమ్స్ అంటే 7 టైమ్స్ మీరు ధ్యానంతో ఎంగేజ్ అవుతున్నారు. మీకు తెలియకుండానే, తెలుసు కానీ తెలియక కానీ మీరు ధ్యానంతో మీరు అటాచ్మెంట్లో ఉంటారు. దాని అర్థం ఏంటి, మీకు ఇక ధ్యానం ఆటోమేటిక్గా ఎప్పుడు అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్ది రోజులకి మీకు తెలియకుండానే 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అవుతుంది. మీకు ఖాళీ దొరికింది అనుకో, ఖాళీ కదా, ఇంకా నాకు ఒక అరగంట వరకు ఖాళీ, అరగంట ధ్యానం చేసుకుంటాను అన్న స్థితికి, నాకు నెక్స్ట్ 2 గంటలు ఖాళీ కదా, ఆ 2 గంటలు నేను ధ్యానం చేసుకుంటాను ఆ స్థితికి. అట్లా మీకు తెలియకుండానే గంటలకి వెళ్ళిపోతాను. ఓకే, ఇది ఆల్రెడీ ఈ జరిగిన ప్రాసెస్ మీకు చెప్తాను. ఓకే, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 5 నిమిషాలు ఏముందిలే అని మీరు కొట్టుపాడైదు, ఆ కథ అంతా 5 నిమిషాల్లో ఉంది. మరి 5 నిమిషాలు రోజుకి 5 సార్లు చేయాలి. ఓకే, అలా చేయండి అంతే. 5 నిమిషాలకి ఏముందన్నది మీరు 5 సార్లు మళ్ళీ నైట్ లేచినప్పుడు అంటే 7 టైమ్స్ 24/7 అట్లా మీకు ధ్యానంలో ఎంగేజ్ అవడం వల్ల ఏంటంటే చేయగా ఇలా జస్ట్ మీరు అసలు ధ్యానం కుదరదు, అసలు నాకు టైం లేదండి అన్నవాళ్ళు బ్యాచ్కి చేయండి. నా ధ్యానం కుదరట్లేదు కానీ నేను ఎప్పటికైనా నేను చెయ్యాలన్నవాడు చేస్తే చేయగా మీరు 5 మినిట్స్ కాస్త 10 మినిట్స్ అవుతుంది, 10 మినిట్స్ కాస్త 15 మినిట్స్. ఓకే, ఆ 15 నిమిషాలు కాస్త 20 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు కాస్త 25 నిమిషాలు, అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, అలా ఆటోమేటిక్గా 5, 6 గంటలు, 7 గంటలు, 8 గంటలకే వెళ్ళిపోతారు. ఇది ఫ్యాక్ట్ ఇది. ఓకే, సో మీరు 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలు కళ్ళు మూసేయండి. పని ఉంటే పని చేయండి, పని లేకపోతే ఓకే. ఇలా కూడా మనం ధ్యానంలో మనం విజయం సాధించవచ్చు. ఇది ఈ టెక్నిక్ ద్వారా కూడా. ఓకే, తర్వాత మీకు ధ్యానం అస్సలు కుదరట్లేదు అన్నవాడికి ఎంటీ స్టమక్ టైం. ఓకే, చెప్పాను కదా, మీరు తిండిని మీకు ఎంత ఆకలిస్తే అంతే తినండి. ఓకే, ఇదో ప్రాసెస్. ఎక్కువ తినడం వల్ల కూడా మీకు మనసు ఆలోచనలు ఎక్కువైపోయి చంచలంగా ఉంటుంది. సో నేను చెప్పిన టైమింగ్స్ 2 తెల్లవారుజామున ఏదైతే ఉందో, తర్వాత మధ్యాహ్నం ఏదైతే ఉందో ఆ టైమింగ్స్లో చేసుకుంటూ తర్వాత ఈ మిగతా టైంలో కనుక చూడండి మీ నోట్లో ఏం వేసేస్తున్నారో చూడండి. ఫస్ట్ నోట్లోకి వెళ్తుందంటే అది ఆలోచన రెడీ అయిపోతుందట. సో కాబట్టి నోట్లో పెట్టే ముందు ఆలోచన తింటే మళ్ళీ ఆలోచన చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు నోట్లోకి ఏం వెళ్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ తినేది. అలాగే మీరు మొబైల్లో అనవసరమే చూడటం వల్ల ఎనర్జీ మీ అంతా కూడా మీ యొక్క ఎనర్జీ అంతా కూడా ఫ్లో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎనర్జీ. సో దానివల్ల మీకు మనసు చంచలంగా తయారవుతుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి. సో మొబైల్లో ఎప్పుడు కూడా హాయిగా ఆనందంగా మీకు ఈ ధ్యానంతో పాటు ఎంటర్టైన్మెంట్గా మీకు ఏదైనా కామెడీ కానీ ఇట్లాంటివి చూడండి తప్ప హారర్కి సంబంధించి, భయానికి సంబంధించి మీరు మొబైల్లో చూడద్దు. కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ కూడా మీ ఎనర్జీ డౌన్ అయిపోతా కాకుండా మీకు ఆలోచనలు కూడా అట్లా ఉంటాయి. ఇంట్లో మీద వచ్చి కేకలేస్తారు. ఓకే, సో ఇది జరుగుతాయి. ఎందుకంటే మీ అక్కడ ఆటోమేటిక్గా మీ ఫ్రీక్వెన్సీ మారిపోతాయి. మీరు కొట్లాట్లు, గొడవలు చూసారనుకో ఆటోమేటిక్ మీరు ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళ మీద కేకలేస్తూ ఉంటారు. ఇది చెక్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నవన్నీ కూడా. ఓకే, ఎందుకంటే మీ కంట్రోల్ ఉండదు, మీ ఆహారాన్ని ఆటోమేటిక్ అన్ని చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మీరు మొబైల్లో ఏం చూస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మీ ఆలోచన ధోరణి ఉంటుంది.
మీరు ఏం తింటున్నారనే దాని మీద మీ యొక్క ఆలోచన ధోరణి ఉంటుంది. అదేవిధంగా అందుకే నేను మీకు ఎప్పటికప్పుడు ఈ 5 మినిట్స్ టెక్నిక్స్ ఏదైతే ఉందో అది చేయడం వల్ల ఏంటంటే మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, అన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ 5 నిమిషాలు ఎలా చేస్తున్నాం. ఓకే, అప్పుడు మీరు సమయాన్ని ఉపయోగించుకుంటారు. సమయాన్ని కూడా మీరు చేసే పని అయితే బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, అందులో మంచి క్రియేటివ్ కింద ఉంటుంది అంతా కూడా. ఓకే, అందరూ మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎందుకంటే మీరు ధ్యానం ఎనర్జీ అక్కడ ఈ లోపలికి చెత్త ఉండదు, అంతా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ప్రకాశ శుద్ధిగా మారిపోవడానికి ఈ 5 నిమిషాలు ధ్యానం అనేది మీకు ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది. అబద్ధాల నుంచి నిజానికి వస్తారన్నమాట. అబద్ధాలు తగ్గిపోతూ ఉంటాయి. మీరున్న చెత్త క్వాలిటీస్ అన్నీ తగ్గిపోయి మంచి క్వాలిటీస్ అన్నీ కూడా మీకు యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అవన్నీ బయటకు వస్తుంటాయి. అప్పుడు అందరూ కూడా మీతో మిత్రత్వం చేయడానికి సహకరిస్తారు. ఇంకా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎప్పుడైతే మీరు త్రికరణ శుద్ధిగా నిజాయితీగా ఉన్నారో అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మీకు ఇంకా మీ చుట్టూ ఉన్న ఆరా మారిపోతూ ఉంటుంది. చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అలాంటి వ్యక్తులను మీరు అట్రాక్ట్ చేస్తారు. ఓకే, మీ యొక్క ఆలోచన బట్టి మీరు ఎటువంటి ఆలోచన చేస్తే అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వస్తారు. మీరు మంచిగా ఆలోచిస్తే మంచి వ్యక్తులు చుట్టూంటారు. మీరు చెడ్డగా ఆలోచిస్తే చెడ్డ వ్యక్తులు వస్తారు. ఓకే, సో అది ఎప్పుడు కూడా మనం ఎదరోళ్ళు మారాలి అనేది కాకుండా మనం మారాలి అని ఎందుకు చెప్తారంటే ఫస్ట్ మీరు ధ్యానం చేసిన మనం క్లీన్ చేసుకున్నప్పుడు మీలో మంచి గుణాలు వచ్చినప్పుడు మీ చుట్టూ అటువంటి వ్యక్తులు వస్తారు మీతోటి. అండ్ మీ జీవితాంతం కూడా ఇంకెప్పుడు నెగిటివ్ వ్యక్తులు కానీ గొడవ పెట్టే వ్యక్తులు కానీ వాళ్ళు దూరం అయిపోతారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్ చేంజ్ అయిపోతారు. మీ యొక్క ఆరాకి మీ యొక్క ఫ్రీక్వెన్సీకి పక్క వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మారిపోతారు. కాబట్టి మీరు ధ్యానం చేసుకుంటూ ధ్యానం చేయడం వల్ల తెలుసు కదా మీకు వయసు ఆగుతుంది, నిత్యవనంగా ఉంటారు. మీకు 100 వచ్చినా ఇది వచ్చినా నిత్యవనంగా ఉంటారు. తర్వాత ఈ ఈ ప్రాపంచికానికి సంబంధించిన ఈ లాజిక్ మైండ్ ఏదైతుందో అది ఆగిపోతుంది ఫస్ట్ ధ్యానం చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంతా మన చేతిలో ఉంది. మన జీవితాన్ని మనం నచ్చినట్టు మనం మర్చిపోవచ్చని మన చేతిలో ఉంటుంది. ప్రాపంచిక ఉన్న వాళ్ళకి అలా తెలియదు. నేను చేస్తేనే అది అవుతాను అనేది లెక్క ఉంటుంది. ఆ లెక్కలో పాపం వాళ్ళు ఆ లెక్క వేసుకుని ఆ లెక్క ద్వారాగానే వాళ్ళు ముగించేసుకుంటారు లైఫ్. కానీ ధ్యానం వాళ్ళు అలా కాదు. ధ్యానం వల్ల అంతా కూడా సపరేట్ రూట్. ఓకే, అంతా ఎనర్జీ బౌండరీలో ఉంటారు, ఎనర్జీగా ఉంటారు. వీళ్ళ చేతిలోనే ఉంటుంది. వీళ్ళకి నచ్చినట్టు ఉంటుంది లైఫ్ ఎవరికి ధ్యానం చేసే వాళ్ళకి. సో ధ్యానం చేయని వాళ్ళకి ఎప్పుడు కూడా గొడవలు, లెక్కలు, పోలికలు, అంటే ఆ లెక్క ఈ లెక్క పోలికలతో ఉంటారు ధ్యానం చేయని వాళ్ళు. మనం ఇంతకుముందు చెప్పిన వీడియోలో కూడా మీకు అదే చెప్పాను. ఎవరైతే ధ్యానం చేయరో వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా కూడా ధ్యానంతో స్నేహం చేయడానికి చూడండి. ఇంకా మిగతా వాళ్ళతో ఎవరితో చేసినా మీరు కింద దిగుతున్నట్టే లెక్క. ఇది చిన్న లెక్క ఇది. మీరు ఎవరైతే ధ్యానంతో ఉంటారో ఎప్పుడైతే అప్పుడే మీ యొక్క లైఫ్ ఎదుగుతుంది. పై మ్యాప్ గ్రాఫ్ మీకు మీ ఆత్మ ఎదుగుదల భాగంగా పైకి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం కాని వాళ్ళతో మీరు ముచ్చట్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటారో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు నదిలోకి వెళ్ళిపోతారు అనమాట. నదిలోకి వెళ్ళిపోయి మధ్యలో చిక్కడిపోతారు ఆటోమేటిక్గా. ఓకే, చిక్కడిపోయి రోజు చెప్పేవాడు ఎవరు ఉంటారు కదా మీకు. రోజు ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, ఎన్నో వదిలేస్తారు కదా. ఓకే, సో కాబట్టి వెలుగుండగా ఇల్లు చెక్క పెట్టుకోవడం దాని అర్థం ఏంటంటే మీరు ఊపిరి ఉండగానే మీరు ముక్తిని పొందడం అనేది. ఓకే, అప్పుడు ముక్తి పొందడం మీరు నచ్చినట్టు మీరు లైఫ్ మీద డిజైన్ చేసుకుంటారు. ఆయుష్ని పెంచుకుంటారు. ఎన్ని సంవత్సరాలు కాదు అన్ని సంవత్సరాలు మీరు బతకవచ్చు. మీకు నచ్చిన వ్యక్తులు మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చినట్టు సొసైటీలో మీరు నచ్చినట్టు మీరు ఉండొచ్చు. అంతా మీ ఇష్టంగానే ఉంటుంది. ఓకే, ధ్యానం చేయకపోతే మీరు మనసు కంట్రోల్కి వెళ్ళి మీరు జనాల కంట్రోల్కి వెళ్తారు. వాళ్ళు చెప్పింది మీరు వినాలి, మీరు చెప్పింది వాళ్ళు వినుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఎనర్జీ లేదు కాబట్టి మీరు ధ్యానంతో ఉంటే ధ్యాన కార్యక్రమాలు ఉంటే శాకారాలు అవ్వచ్చు, ధ్యాన ప్రసారం అవ్వచ్చు. ఇట్లా అది కూడా త్రికరణ శుద్ధిగా ఉండేవాడు. మళ్ళీ అందులో కూడా అది కూడా చూసుకోవాలి. వాడు నిజమైన ధ్యానంలో లేకపోతే పైన ముచ్చట పెడతారో చెక్ చేసుకుని నిజమైన త్రికరణ శుద్ధిగా ధ్యానాలు ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళతోనే ఉంటే
మీ ఆత్మ ఎదుగుదల ఉపయోగపడుతుంది. లేకపోతే అన్నీ కూడా ట్రబుల్సే ఉంటాయి మేడం ఫ్యూచర్లో. ఓకే, సో అది మీ చేతుల్లో ఉంది, మీ జీవితం అనేది దానికి ఇదే మెయిన్. ఓకే, కాబట్టి మీరు డైలీ 5 గంటలు మీరు 5 నిమిషాలు చెప్పి రోజు 5 నిమిషాలు చెప్పి మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే రోజుకి 5 సార్లు చేయండి. ఇదో టెక్నిక్. లేచే ముందు పడుకొని ఖచ్చితంగా ధ్యానం చేయవలసిందే, అది వేరు. అలా మీకు రోజుకి 7 సార్లు ఇది ధ్యానంతో 7 సార్లు ఎంగేజ్ అవుతున్నారు కాబట్టి హాయిగా ఆనందంగా మీకు తెలియకుండానే మీరు ఒక మంచి ధ్యాన స్థితికి వెళ్ళిపోతారు. ఓకే, ఇది చెయ్యకపోతే మీకు తెలియకుండానే ధ్యానంకి దూరంగా ఉన్నారనుకో, మీకు తెలియకుండా నది మధ్యలోకి మునిగిపోతారు. సో మునిగిపోతారా, లేకపోతే ఈ టెక్నిక్స్ పాటించేసి ధ్యానంలో ఈ రోజు 7 సార్లు ఇలా ధ్యానం చేసి మీ గంటల స్నానం చేసి మీ డోర్స్ అన్ని ఓపెన్ చేసుకుని మీరు ఒక పై స్థాయిలో ఆత్మీయుతంలో ఉండి దుఃఖం నుంచి చావు నుండి బయటకు వచ్చేసి హాయిగా ఆనందంగా విలసిల్లుతారన్నది మీ చేతిలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి నాకు అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీకు వీడియో పెట్టండి, అప్డేట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.